హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఎన్నో రకాల వంటకాలని కమ్మనైన రుచుల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో ఎంతో మంది షెఫ్స్, అలాగే మహిళలు, ఫ్యామిలీ లేడీస్, సెలబ్రిటీస్ పరిచయం చేసే ఎన్నో రకాల వంటకాలని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా అలాంటి వంటకాలని మీకు పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఉలవచారు రెస్టారెంట్లో సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు కూడా రెడీగా ఉన్నారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుని ఈ రోజు ఆయన మనకు పరిచయం చేసే వంటకాలు ఏంటో తెలుసుకుందాం. సో వ్యూయర్స్, మరి ఉలవచారు ఎగ్జిక్యూటివ్ కమ్ సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు సిద్ధంగా ఉన్నారు. మరి మన కోసం మంచి వెరైటీని పరిచయం చేయడానికి ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. అలాగే తను చేయబోయే రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. మరి మా వ్యూయర్స్ కోసం ఇవాళ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రాంతాల్లో ఒకప్పుడు కొర్రలతో అన్నం ఓకే చేసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అది హెల్త్కి సంబంధించిన మిలిట్స్ కాబట్టి చాలా చక్కగా హెల్త్కి సంబంధించిన మిలిట్స్ కాబట్టి ఆ కొర్రలతో ఒక మంచి పరమాన్నం. ఓ, కొర్రలు మామూలుగా అన్నంలాగా వండుకొని తింటూ ఉంటారా? ఎట్లా ఒకటి కొర్రలు అన్నంగా వండుకొని తినేవాళ్ళు. ఓకే, సో అట్లాంటిది ఇప్పుడు కొర్రలతో పరమాన్నం. వావ్, సూపర్ అండి. సో స్వీట్ ఐటమ్ అనుకో. స్వీట్ దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? తప్పకుండా. ఓకే, కొర్రల పరమాన్నానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కొర్రలు నానబెట్టుకోవాలి, కొద్దిగా సేమ్యా, బెల్లం, జీడిపప్పు, నెయ్యి, పాలు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, కొర్రల పరమాన్నానికి కావాల్సిన పదార్థాలని చెప్పేశారు కదా యాదగిరి గారు. మరి తయారు చేసే విధానం ఏంటో అడిగేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి యాదగిరి గారు? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత దాని మీద బాండ్లీ పెట్టాలి. బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దెన్ కిస్మిస్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఓకే, ఈ రెండు వేసుకొని కిస్మిస్ అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు వేసుకొని తర్వాత సేమియా దాంట్లో వేసి వేయించాలా? అవును. ఓకే, సో కొర్రలతో పాటు మనం సేమియా కూడా వాడుతాం, కొద్దిగా అందులో యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, మనము రెగ్యులర్గా చేసే ఏవైనా సరే స్వీట్లు సేమియా పాయసం తప్పితే ఇంకేం లేవు. అవును, మామూలుగా అంటే ఫాస్ట్గా అయిపోయేవి. అంటే ఇంట్లో అంటే యాక్చువల్గా ఏంటంటే హోమ్ మేడ్, ప్రొఫెషనల్ మేడ్ వేరు, హోమ్ మేడ్ వేరు. అయితే హోమ్ మేడ్లో స్వీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రొఫెషనల్ అయితే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంట్లో అందుబాటులో మన కొర్రలు మిల్లెట్స్ కాబట్టి హెల్త్కు మంచిది కాబట్టి మనం ఏం లేదు, జస్ట్ చూసి తెచ్చుకున్నట్టయితే కొర్రలు హెల్త్కు అద్భుతంగా ఉంటాయి. చాలా చక్కగా ఇవి కూడా నేతిలో కొద్దిగా వేగాలి. ఎంతసేపు నానబెట్టారండి? ఇదా మినిమం 1 అవర్. 1 అవర్ నానబెట్టారు. సో కొర్రలు మనకు చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వాటిని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుని మనం కొర్రలతోని ఇప్పుడు పరమాన్నం చేసుకుంటున్నాం. అవునండి. అయితే నార్మల్గా మనకి ఇంట్లో జనరల్గా సేమియా పాయసం ఒకటే చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా కొర్రల పరమాన్నం ట్రై చేయొచ్చు అంటున్నారు. ఎందుకు అంటే కొర్రలు అంటే రైస్ రాకముందు మా నాన్న వాళ్ళు చెప్పేవారు పాతకాలంలో, ఒక 20 years బ్యాక్. ఓకే, కొర్రలు అప్పుడు రైస్ ఇంకా అందుబాటులో లేదు అందరికి. అప్పుడు ఈ కొర్రలను బాగా పండించి అవి తింటే చాలా బలము. అది తీసుకొని పొలాలలో ఎడ్ల బండ్లు కూడా దొరికేది కాదు అప్పట్లో. మూటలన్నీ వాళ్ళని నెత్తిన మోసుకొని ఒక 100 కిలోలు 1 కిలోమీటర్ అలా హ్యాపీగా తీసుకొని వచ్చేవాళ్ళు. ఈ రోజు అందుకే అప్పుడు చాలా బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తినే ఆహారం అంతా కూడా మంచి క్యాలరీస్, ప్రోటీన్స్ అన్నీ ఉండేది అనమాట. ఇప్పుడు మనం తినేది ఏంటంటే మనం తినేదాంతో పాటు కూడా వచ్చిన పంట లోపల కానివ్వండి, వచ్చిన మిల్క్ లోపల కానివ్వండి, అన్నీ మిక్స్ చేస్తున్నారు. అంటే సమ్ ప్రిజర్వేటివ్స్ వాడి, అంటే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది టోటల్గా వచ్చే మెటీరియల్స్ నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి అందరికీ విన్నవించేది ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు అన్న నిదర్శనానికి ప్రతి ఒక్కరూ తన వంతు పాత్ర తాను పోషించగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు.
డాక్టరే మెడిసిన్ ఇవ్వాలి, లేకపోతే పంట పండే రైతే అది చేయాలి అంటే కాదండి. మధ్యన ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో మెటీరియల్స్, దాంట్లో కూడా అన్నీ మిక్సప్ చేస్తూ ఎక్కడ రైతుకు వచ్చినప్పుడు ఒరిజినల్గా ఉండేది అది తినే అతిథికి వచ్చే వరకల్లా మిక్సప్ అవుతుంది. అంటే మధ్యన ఒక బోకర్ దందల తయారు చేస్తూ మనల్ని చాలా ఈరోజు ఆరోగ్యం అనే దానికి నిదర్శనమే లేకుండా పోయిందండి. వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే విన్నపించేది ఏంటంటే అందరం బాగుండాలంటే మనం చేసే బిజినెస్ కాబట్టి దాంట్లో మీరు ఏవి మిక్స్ చేయకుండా మీ వంతు పాత్ర డాక్టర్లా మీరు ఫీల్ అయ్యి చేయగలిగితే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు అంటాం. సూపర్ అండి, బాగా చెప్పారు యాదగిరి గారు. సో ఇది ఎక్కడ దాకా వచ్చింది? ఇదా కరెక్ట్గా సెంటర్కి వచ్చింది. ఓకే, అంటే రెసిపీలో సగం వరకు అయింది. ఓకే, ఎందుకు ఈ కొర్రలను ఎందుకు మనము ఎక్కువసేపు వేయించుకోవాలంటే ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే, మన కుకింగ్ కూడా తొందరగా ఉడకదు, టైం తీసుకుంటాం బాయిలింగ్ కి కూడా. అందుకు ఇదేంటంటే ఎక్కువసేపుగా మనం దీన్ని వేయించుకోగలిగితే పేలాల్లాగా ఎగురుతాయి. అవును, ఇప్పుడు అవుతుంది, నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. పేలాల్లాగా ఎగిరిపోతున్నాయి అవి. అవి పేలాలు అయినప్పుడు మనము వేగింది అనుకోవచ్చా? వేగింది అనుకోవచ్చు. మామూలుగా ఇది చూస్తుంటే రవ్వ లాగా అనిపిస్తుంది కదా, రవ్వ పట్టే టైం పడుతుందా ఇంకొంచెం ఎక్కువ పడుతుందా? కొద్దిగా ఎక్కువ పడుతుంది. వాటర్ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే ఇది మామూలుగా చాలా గట్టితరం అన్నమాట. అందుకే అది తింటే కూడా గట్టిగా ఉంటారు. పప్పులు కానీ ఇట్లాంటివి ఏమైనా నేతిలో వేయించిన తర్వాత ఉడకవు అంటారు, అది కరెక్టా? అంటే దాంట్లో రెండు రకాలు. మనము పప్పును ఏమంటారు, పప్పును అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కందులు ఉన్నాయి, కందులను తీసుకొచ్చి నానబెట్టి ఉడికించి చేసుకుంటే అది మనది. కాబట్టి నేతిలో వేయించుకుంటే ఏమైందంటే గట్టితరం అవుతుంది, అదే అప్పుడు ఉడకవు కదా అవి. అది దాంట్లో రెండు రకాలు అని చెప్పాను. దాన్ని కరెక్ట్గా వేయించగలిగితే అది మెదుదనం వస్తుంది. అది అంటే కచ్చబచ్చగా చేయగలిగితే అది గట్టిగా. ఓకే ఓకే. సో మనం వేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే వేయించడం దానికి ఎంతవరకు ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క క్వాంటిటీ ఒక్కొక్క టైం ఆఫ్ వేపడానికి పట్టే టైం పడుతుంది. కాబట్టి దాని ప్రకారం కనుక వేయించుకుంటే అలా గట్టిగా అవ్వడము లేకపోతే ఉడకపోవడం అనే కంప్లైంట్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు చక్కగా గోల్డెన్ కలర్, యాక్చువల్గా ఉండేదే ఎల్లో, వేగే వరకల్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నారు చెప్పండి? కొర్రలు ఎన్ని తీసుకున్నారు అండ్ సేమియా ఎన్ని తీసుకున్నారు? సేమియా చిన్న కప్పు, కొర్రలు 3 అంతలు. ఓకే, ఒక చిన్న కప్ ఆఫ్ ఒకసారి కప్ కూడా ఇవ్వండి. ఈ కప్ ఓకేనా? ఎనీ కప్? ఈ కప్ మీరు తీసుకుంది మాత్రం ఈ కప్ కదా. సో ఈ కప్పు సేమియా కనుక తీసుకుంటే దీనికి 3 ఇంతలు కొర్రలు తీసుకోవాలి. అలాగే వాటిని ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టడం వల్ల ఏమైనా ఎదుగవుతాయి? ఇవి ఎదుగుడు ఎట్లా ఉన్నా అట్లా ఉంటాయి, ఏం ఎదగడం ఏం ఉండవు అట్లా. ఓకే, కాకపోతే అంటే మెదుదనం అయ్యి తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది. అవును, ఏదైనా నానబెడితే కొంచెం ఉడకడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా కొర్రల్ని కాసేపు ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం. పాలు ఎన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు? పాల ఒక 1/2 లీటర్. ఓకే, సో మనం ఆ క్వాంటిటీ రేషియో చూసుకోండి. చిన్న కప్పు సేమియాకి 3 times మోర్ మనం కొర్రలు తీసుకుంటున్నాం. అలాగే 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాం. అవును, కాచినవే కదండి ఇవి? కాచినవి, కానీ మీగడ ఎక్కడ కనిపించట్లేదు, తీసేసారా? లేదు, అంటే ఇప్పుడు మీగడ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు వచ్చే పాలు కానీ అంటే బాగా కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు మీగడ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, మీగడ వేసుకోవచ్చు. రకరకాలుగా వచ్చే పాలలో కూడా క్రీమ్ పాలు, క్రీమ్లెస్ పాలు ఉంటాయి. మనం వాడుకునే పాలను బట్టి. ఓకే, కావాలి మీకు మీగడ ఇష్టమే, క్రీమ్ ఇష్టమే అనుకున్న వాళ్ళు విత్ క్రీమ్ వేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది ఇది ఇప్పుడు? 70% వచ్చింది. ఓకే, ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నారా? మనకు పాలు వేయడం వల్ల కమ్మటి ఫ్లేవర్, జ్యూసీ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు సరిపడా వాటర్ వేసుకుంటే. సరిపడా వాటర్ అంటే ఎట్లా తీసుకుంటున్నారు? మీరు ఏదో అందాజగా తీసుకుంటున్నారు కదా? అవును, అంటే మీరు యాక్చువల్లీ ఏంటంటే 1:2. 1:2. ఏది మిల్క్ 1 అయితే 2 వాటరా? మిల్క్ 1 అయితే 2 వాటర్. ఓకే, సో ఇంకా షుగర్ యాడ్ చేయాల్సింది ఉంటుందేమో కదా దీంట్లో తర్వాతనా అది? ఓకే, ఇప్పుడు దీంట్లో మనం సేమియా వేయడం వల్ల కొర్రలను సేమియా డామినేట్ చేస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే డైరెక్ట్గా కొర్రలు కొంచెం వామ్ ఉంటాయి కాబట్టి అందరు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి
కొంచెం సేమియా వేస్తే ఆ ఫీలింగ్తో దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మన సేమ్ దానికి కలవడం వల్ల దానికి కొంచెం యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము పంచదార వేసుకోవాలి. ఇందులో పంచదార ఒకవేళ వద్దు మాకు షుగర్ ఉంది అనుకుంటే తేనె వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. ఇందులో మనము బెల్లం కూడా కొద్దిగా వేసుకుంటున్నాం ఇందులో. ఓకే, కానీ బిఫోర్ బెల్లం వేయడం వల్ల పాలు విరిగిపోతాయి, టేస్ట్ పోతుంది. ఓకే, చివరిగా అంటే 80% కుకింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు బెల్లం వేసుకున్నట్టయితే ఇంకా చాలా చక్కటి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగా అధికంగా ఇప్పుడు హనీ యాడ్ చేయాలనుకున్నారనుకోండి, వేడి మీద వేస్తారా? వేసుకోవచ్చా? వేయచ్చు. ఓకే, సో తేనె కావాలి అనుకున్న వాళ్ళు, హెల్త్ కాన్షియస్గా ఉండే వాళ్ళు మామూలుగా తేనె కూడా వాడుకోవచ్చు. షుగర్ ఆర్ బెల్లం లేదా హనీ ఏదైనా వాడుకోవచ్చు. షుగరు బెల్లం రెండు వేసాము ఇప్పుడు మనం ఈ పరమాన్నంలో కదా. అవును. ఓకే, ఇప్పుడు కొర్రలతో చేశాను కదా, ఇవి కాకుండా రాగులతో కూడా చేసుకోవచ్చా? రాగులతో కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా హెల్దీ ఫుడ్ అంటాం కదా మామూలుగా. రాగి, కొర్రలు, జొన్నలు, సజ్జలు, ఈ 4 కూడా హెల్త్కి సంబంధించిన మిల్లెట్స్ అన్నమాట. ఒకప్పుడు దాంట్లో చాలా చక్కటి ఫైబర్, ఐరన్, మినరల్స్, క్యాలరీస్ చాలా బాగుండేది. కాబట్టి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు, కాబట్టి దాంట్లో మంచి ప్రోటీన్స్ దొరికేది, చాలా చక్కగా హెల్తీగా ఉండేవాళ్ళు. అలాగే యాదగిరి గారు, ఇప్పుడు కొర్రలతో మనం ఇప్పుడేమో మీరు పాయసం చేసి చూపిస్తున్నారు, పరమాన్నం చేసి చూపిస్తున్నారు కదా, అలా కాకుండా ఏదైనా కొంచెం హాట్ ఐటమ్ ఆర్ స్నాక్ ఐటమ్ అట్లా చేసుకోవచ్చండి. ఏమేం చేసుకోవచ్చు నార్మల్గా? కొర్రల ఉప్మా చేసుకోవచ్చండి. ఓకే, కొర్రల పులావ్ చేసుకోవచ్చు. అట్లా. ఓకే, అంటే మామూలు కొర్రల మురుకులు కూడా చేసుకోవచ్చండి. ఓహో, పిండి పట్టించుకుని కొర్రల చాలా బాగుంది. అంటే కొంచెం చేయడానికి ఫస్ట్ తెలియాలి దాన్ని రెసిపీలు, తెలియకపోతే మాత్రం కొంచెం అది అనుకున్నంత విధానం రాదు. అలాగే కొన్ని ఉంటాయి కదా, అంటే కొంచెం జిగుటగా ఉంటూ ఉంటాయి కదా, ఇది జిగుటగా ఉంటుందా? జిగుట ఏముండదు, సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది. ఓకే, కొంచెం దగ్గరగా అవ్వాలి. దగ్గరగా అవుతే ఇప్పుడు ఇది హాట్ గా తింటే బాగుంటుందా ఆర్ కొంచెం కూల్ గా సర్వ్ లేదు, చేస్తే హాట్ గా వేడిగా పొగలు వెళ్తూ తింటే మాత్రం చాలా చక్కగా కాలిపోతూ అని ఊదుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, మరి ఇది హాట్ డిష్గా మనం స్వీకరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్టేద్దామా స్టవ్ ఇంకా, లేకపోతే కాసేపు ఉంచుతారా? స్టవ్ ఇంచుమించుగా అయిపోయింది, మనము తీసేసుకుందాము. స్టవ్ కట్టేసి యాదగిరి గారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. ఈ పరమాన్నం పరమాత్ముడికి నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫెస్టివల్స్ టైంలో మనం అనుకుంటూ ఉంటాం ప్రతిసారి సేమియానేనా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా పరమాన్నం మామూలుగా ఇంట్లో బెల్లంతో చేసిన పరమాన్నం పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా చక్కగా మీరు ఇలా కొర్రలతో కూడా పరమాన్నం చేసి దేవుడికి నివేదించి చక్కగా మీ ఇంట్లో వచ్చిన వాళ్ళకి, అతిథులకి సర్వ్ చేయొచ్చు. ఒక కొత్త స్వీట్ను మనం పరిచయం చేసినట్టు అవుతుంది. అలాగే భగవంతుడికి కూడా మంచి ఐటమ్స్ ఆయన కూడా పెట్టినప్పుడు ఆయన కూడా చాలా మీకు మంచి బ్లెస్సింగ్ ఇస్తాడు. కాబట్టి ఈ చక్కటి పరమాన్నం, కొర్రల పరమాన్నం రెడీ అయిపోయింది. మరి దీని రుచి ఎలా ఉందో చెప్పాలి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, యాదగిరి గారు ప్రిపేర్ చేసిన వేడి కొర్రల పరమాన్నం నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చూడబోయే ముందు మీకు ప్రొసీజర్ చెప్తాను. సో ఫస్ట్ కొర్రల్ని తీసుకోవాలండి. చిన్న కప్ ఆఫ్ సేమియాకి 3 times ఆఫ్ కొర్రల్ని తీసుకుని దాన్ని ముందుగా ఒక 1 hour ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందు స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో సేమియా వేయాలి. మనం సేమియా పాయసంకి ఎట్లాగైతే రెడీ చేసుకుంటామో అలా చేసి సేమియా కొంచెం వేగింది అనిపించిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లో వేసి బాగా వేయించుకున్న తర్వాత దాంట్లో పాలు, మనం కాగబెట్టుకున్న పాలు ఉంటాయి, దాన్ని మీగడ ఇష్టమైన వాళ్ళు మీగడతో వేయొచ్చు, మీగడ ఇష్టం లేని వాళ్ళు మీగడ లేకుండా పాలు, మరిగించిన పాలను తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం 1:2 రేషియోలో వాటర్ కూడా తీసుకోవాలి.
ఆ తర్వాత స్వీట్ అంటే ఎలాగో షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ వాడతాం కదా. సో దీని రేషియో ప్రకారం మీరు ఎంతైతే స్వీట్ ఎంజాయ్ చేయగలుగుతారో దాని ప్రకారం కొద్దిగా షుగర్ వేసుకుని బెల్లం కూడా వేసుకుంటే పరమాన్నం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నారు. ఇవి రెండు కూడా ఇష్టపడని వాళ్ళు కావాలి అనుకుంటే హనీ కూడా యాడ్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత మనం చూసుకోవాలి, అంటే కొద్దిగా వెట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే కొంచెం అది దగ్గరగా అయిపోతుంది. సో ఇలా రెడీ అయిపోతుంది, కొర్రల పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది అన్నారు. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది.